హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్స్ కళ్యాణి యోగానంద వ్లాగ్స్. సో ఏం లేదు, మీకు ఒక చిన్న ఈజీ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. అదే మటన్ పచ్చడి. సో అందరు మటన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలని టెన్షన్ పడుతూ ఉంటారు. నేనైతే మా అమ్మతో చేయించాను చాలా ఈజీగా. ఏది లేదు, ధనియాలు, ఇలాచి, లవంగాయలు, జీలకర్ర, కొన్ని మెంతులు, దాల్చిన చెక్క. ఇది అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా ఆ పచ్చడికి కావాల్సింది. ఇది స్టవ్ వెలిగించి చిన్నగా స్లిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. మంచిగా దూరగా వేయించుకోవాలి, పచ్చి పచ్చిగా లేకుండా. నేను చూపిస్తున్న విధంగా మీరు చేసుకోవడమే. ఇది లాస్ట్ టైం అమ్మ చేతి చేపల పులుసు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో నేను అమ్మ చేతితోటే మళ్ళీ మటన్ పచ్చడి పెట్టించాను అన్నమాట. కనిపిస్తుందా? స్లిమ్లో పెట్టుకొని ఇలా మాడిపోకుండా వేయించుకోవాలి. అది చల్లార్చుకొని మిక్సీలోకి తీసుకొని ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. అంతే, మసాలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏంటి అంటే మటన్. ఇందులో ఏంటి అంటే నేను ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకున్నాను కాబట్టి వాటర్ ఉన్నాయి. మీరైతే వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. ఇన్ కేస్ అది లేత మటన్ అయితే అస్సలు యాడ్ చేయకండి. కొంచెం పెద్దది మేక అయితే మాత్రం ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోండి. అందులో పసుపు, కొంచెం ఉప్పు వేసుకోండి. అంతే. నేనైతే ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసాను కాబట్టి అవి కనిపిస్తున్న వాటర్ ఉన్నాయి. నేను ఇప్పుడు అది విజిల్ పెట్టి ఒక 3 to 4 విజిల్స్ అంతే. చిన్న మేక కాబట్టి స్లిమ్లో పెట్టి, అది కూడా చూడండి అయిపోయింది. అయినా ఇంకా వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ ఉండకుండా మళ్ళీ స్టవ్ పెట్టి చిన్నగా పెట్టేసి ఆ వాటర్ అంతా ఇనికిపోయేలాగా చేసుకోవాలి. నేను చూపిస్తాను అది కూడా ఎలానో చూడండి. మళ్ళీ పెద్దగా పెడితే ముక్క కూడా మాడిపోద్ది, ప్రాబ్లం అయింది. సో ఆ వాటర్ కూడా ఇనికేలాగా ఇలా మీరు చేసుకోండి. చాలా క్విక్గా ఉంటుంది. కానీ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ కాకుండా చూడండి. ఇంత ఈజీగా పచ్చళ్ళు పెట్టుకోవచ్చా అంటే ఇలా చేసుకోవచ్చు. సో వాటర్ అంతా ఇనికిపోయింది మనకి, చూడండి కనిపిస్తుందా? ఈ విధంగా వాటర్ అంతా పోవాలి మటన్లో. అంతే. నెక్స్ట్ పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యే వరకు చూసి ఈ మటన్ని తీసుకెళ్ళి ఆయిల్లో ఫ్రై చేయండి. అంతే. ఏది చేసినా చిన్నగా పెట్టుకొని చేసుకోండి. ముక్క లోపల వరకు మంచిగా ఉడుకుతుంది, ఫ్రై కూడా పీస్. అట్లా ఎక్కువ ఫ్లేమ్లో పెట్టి చేస్తే మాత్రం పైన రెడ్డిష్ కలర్ వస్తుంది తప్ప కానీ ముక్క లోపల వరకు ఉండదు, ఉడకదు. దానివల్ల మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిలువుగా ఉండదు. అందుకనేసి స్లిమ్లో పెట్టుకొని మెల్లగా చేసుకోవడమే. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అందరికీ షేర్ చేసేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ. సో చూడండి, ఆల్మోస్ట్ డన్. ఇంకొంచెం కావాలి. చూసారా? ఇలా మంచిగా రెడ్డిష్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. నూనె కూడా చల్లగా అయిపోయింది చూడండి. ఇవి తీసుకొని మనం పక్కగా గిన్నెలో పెట్టుకుందాం. ఫైవ్ టు 10 మినిట్స్లో అయిపోద్దండి. అది మెయిన్ ఇంగ్రీడియంట్ అంతా మసాలానే. సో దీంతో ఎక్కువ ప్రాసెస్ ఉండదు. మీరు పెద్ద మేకల్లో కూడా 2 ఉంటాయి కదా, నాదైతే మేకనే. పొట్టేలు ఇదే అదే అంటారు, అవన్నీ కాదు. ఇప్పుడు మళ్ళీ అదే ఏదైతే ఫ్రై చేసినామో అదే ఆయిల్ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఆయిల్ వేస్ట్ చేయకుండా నేను ఆయిల్ని మళ్ళీ ఫిల్టర్ చేశాను, ఎందుకంటే కింద అంతా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కాబట్టి. సో నేనే అదే ఆయిల్లోనే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేస్తాను అదే ఆయిల్లో. ఇది పోపు పెట్టుకునే ప్రాసెస్. సో అందుకనేసి ఆయిల్ చూసి వేసుకోండి. తక్కువ పడితే తర్వాత అయినా వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే మళ్ళీ ప్రాబ్లం అయితే అది తీసి యూజ్ చేయడం కూడా రాదు. సో అందుకనేసి చూసి వేసుకోండి. వాయిస్ ఇలా ఉందని అస్సలు అనుకోకండి, కొంచెం కోల్డ్ అయింది. సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఇప్పుడు ఇందులో పచ్చిగా అప్పటిదప్పుడే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను.
ఇది కూడా స్లిమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా వేగాలి. చూడండి, ఇంకా చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా. అది కూడా కొంచెం రెడ్డిష్ వచ్చేలాగా చూసుకున్నాక 2-3 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవచ్చు. కనిపిస్తుంది కదా, చాలా ఈజీ అండి. మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి అంటే ఏదో అనుకుంటాం, భయపడిపోతాం, కానీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అంటే ఇదే అన్నమాట, ది బెస్ట్ రెసిపీ. నెక్స్ట్ నేను కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఇలా ఎవ్వరు భయపడకుండా చక్కగా చేసుకునే రెసిపీ, చాలా ఈజీ రెసిపీ, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ తగినంత కారం వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీకు కారం తెలుస్తుంది కదా, కారము, ఉప్పు, అలాగే ఇప్పుడు మనం చేసుకున్న మసాలా, అంతే, సింపుల్, ఏది లేదు. అవన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ మనం సాల్ట్ వేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ కొంచెం చల్లారేలాగా చూడండి. ఉప్పు అయితే ఫస్ట్ కొంచెం వేసుకుని తర్వాత టేస్ట్ని బట్టి మళ్ళీ వేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువైనా ప్రాబ్లం అవుతుంది. తక్కువ అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే బాగోదు కాబట్టి టోటల్గా పచ్చడి అంతా స్పాయిల్ అయిపోద్ది. సో అందుకే నేను కొంచెమే ఉప్పు వేసుకున్నాను. ఆ తర్వాత మనం ఫస్ట్ పట్టిన మసాలాను కూడా 1 స్పూనే వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను చిన్న క్వాంటిటీయే తయారు చేస్తున్నాను, నా దగ్గర ఉన్న కొంచెం మటన్ తోటే. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న మటన్ పీసెస్ అని అందులో వేసుకోవాలి, అంతే. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం చల్లారనిచ్చాలి. కనిపిస్తుందా, అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మంచిగా వర్కౌట్ అవుతుంది. ఏంది లేదు, చాలా సింపుల్ ప్రాసెస్. కనిపిస్తున్న విధంగా అలా కలుపుకోవడమే, అదంతా ముక్కకంతా పట్టేలాగా. ఇప్పుడు ఆ పచ్చడిని మనం ఆయిల్, నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది, నేను కొంచెం ఆయిల్ వేసుకుంటాను. నేను అందుకే ముందే చెప్పిన, ఎక్కువైతే వేస్ట్ కానీ తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనేసి. ఇప్పుడు ఆయిల్తో కూడా మొత్తం మంచిగా ముక్కకు పట్టేలా మిక్స్ చేసుకోండి, అంతే. మన పచ్చడి రెడీ. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లాస్ట్కి ఏం చేస్తున్నా అంటే చల్లన్నాక నిమ్మకాయ రసం పోస్తున్నాను.